రాయ్పూర్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియా మళ్ళా డామినెన్స్ చూపించింది. టీమిండియాకి ఇది 100వ హోమ్ గేమ్ కాగా, ఈ మ్యాచ్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి 209 రన్స్ పెద్ద టార్గెట్‌ని కేవలం 16 ఓవర్‌లో ఫినిష్ చేశారు. స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్‌కైతే ఇది పైసా వసూలు మ్యాచ్ అనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో మొత్తం 2 టీమ్‌లు కలిపి 20 సిక్స్‌లు, 44 ఫోర్‌లతో మొత్తం 66 బౌండరీలు కొట్టారు. రెండో టీ20లో కూడా మొదటి టీ20లో లాగే కంప్లీట్ డామినెన్స్ చూపించింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో టీమిండియాకి టీ20 వరల్డ్ కప్‌కు ముందు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే టీమిండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 2025 మొత్తం సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో వరల్డ్ కప్ స్క్వాడ్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి తన మీద. ఈ ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడని అనుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో మరో ప్లస్ పాయింట్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్. 6 ఫర్ 2గా టీమ్ స్కోర్ ఉన్నప్పుడు వచ్చి ఒక మంచి నాక్ ప్లే చేశాడు. ఈ మ్యాచ్‌లో చూస్తే రాయ్పూర్ పిచ్ నార్మల్ వికెట్‌కి చాలా చేంజ్ చేశారని చెప్పొచ్చు. కంప్లీట్ బ్యాటింగ్ వికెట్ అయిపోయింది ఈ మ్యాచ్. టీమిండియా జాయింట్ సక్సెస్ఫుల్ హైయెస్ట్ రన్ చేజ్ ఇది. టీమిండియా ఈ మ్యాచ్‌లో టిక్ చేసుకున్న కొన్ని బాక్సెస్ చూద్దాం. ముందుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. శివం దుబే బ్యాట్ నుంచి మంచి నాక్ వచ్చింది. అలాగే ఈ మ్యాచ్‌లో తన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా చాలా బాగా చేశాడు. ఈ మ్యాచ్ రివ్యూలోకి వద్దాం ఇప్పుడు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కి వచ్చిన న్యూజిలాండ్‌కి ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చిందనే చెప్పొచ్చు. ఫస్ట్ 3 ఓవర్‌లోనే 43 రన్స్ కొట్టి ఎక్సలెంట్ స్టార్ట్ లభించింది. అయితే 4వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హర్షిత్ రాణా మళ్ళా డెవాన్ కాన్వే వికెట్ తీసి ఆ ఓవర్ మెయిన్ చేయగా, నెక్స్ట్ ఓవర్‌లోనే వెంటనే సెట్ అయి ఉన్న మరో బ్యాట్స్‌మెన్ టిమ్ సైఫర్ట్‌ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేసినప్పటికీ, కానీ పవర్ ప్లే లాస్ట్ ఓవర్‌లో రచిన్ రవీంద్ర హర్షిత్ బౌలింగ్‌లో 19 రన్స్ స్కోర్ చేసి మళ్ళా న్యూజిలాండ్‌కి మొమెంటం తీసుకొచ్చేశాడు. కుల్దీప్ వేసిన 9వ ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ 2 ఫోర్లు, ఒక 6 కొట్టి అదే ఓవర్‌లో అవుట్ అయి వెనుదిరిగాడు. తరువాత చిన్న చిన్న స్టార్ట్స్ వచ్చినా దాన్ని పెద్ద పార్ట్నర్‌షిప్స్‌గా కన్వర్ట్ చేసుకోలేకపోయారని చెప్పొచ్చు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్. కానీ చివర్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మంచి ఇన్నింగ్స్ 47 రన్స్ ఆడి తన టీమ్ స్కోర్ 208కి తీసుకెళ్లాడు. చేస్ చేయడానికి వచ్చిన టీమిండియాకి పవర్ ప్లేలో దెబ్బ మీద దెబ్బ పడిందనే చెప్పొచ్చు. మొదటి ఓవర్ లాస్ట్ బాల్‌కి సంజు శాంసన్ మిడ్ ఆఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా, రెండో ఓవర్ ఫస్ట్ బాల్‌కే అభిషేక్ శర్మ ఫైనల్ లెగ్ ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మ్యాచ్ చేయి జారిపోతుందేమో అనుకున్నప్పుడు మూడో ఓవర్‌లో 24 రన్స్ స్కోర్ చేసి మళ్ళా మొమెంటంని ఇండియా వైపు తిప్పేశాడు ఇషాన్ కిషన్. 2 ఓవర్లకే 8 ఫర్ 2గా ఉన్న టీమ్ స్కోర్‌ని పవర్ ప్లే ముగిసేసరికి 75 రన్స్ స్కోర్ చేశారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 50 రన్లు కూడా కంప్లీట్ చేసుకున్నాడు. పవర్ ప్లే ముగిసాక కూడా ఇషాన్ కిషన్ తన వేగం ఎక్కడా తగ్గించలేదు. దొరికిన ప్రతి లూజ్ బాల్‌ని బౌండరీకి స్కోర్ చేసి కేవలం 32 బంతుల్లోనే 76 పరుగులు స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. వికెట్ పడ్డాక అప్పటి వరకు యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా గేర్స్ చేంజ్ చేశాడనే చెప్పొచ్చు. కేవలం 32 బంతుల్లోనే 82 పరుగులు స్కోర్ చేసిన మన టీమిండియా కెప్టెన్ 438 రోజుల తర్వాత మళ్ళా టీ20స్‌లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అయితే ఇతను స్కోర్ చేసిన ఈ ఇన్నింగ్స్ అయితే మనకి వింటేజ్ సూర్యకుమార్ యాదవ్‌ని చూసామా అని అనిపించింది. తను టీ20లో నెంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్నప్పుడు ఏ విధమైన ఇన్నింగ్స్ అయితే ఆడేవాడో అలాంటి ఇన్నింగ్సే ఆడాడు ఈ మ్యాచ్‌లో. మరో ఎండ్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శివం దుబే కూడా ఎక్కడ మొమెంటం అయితే కోల్పోనివ్వలేదు. లూజ్ బాల్స్‌కి బౌండరీ స్కోర్ చేస్తూ ఆడిన 18 బంతుల్లోనే 36 పరుగులు స్కోర్ చేశాడు. దూబే అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి 4వ వికెట్‌కి 37 బంతుల్లో 81 పరుగులు స్కోర్ చేసి మ్యాచ్‌ని 16వ ఓవర్‌లోనే ఫినిష్ చేస్తారు. టీమిండియన్ టాప్ స్కోరర్ సూర్యకుమార్ యాదవ్ 87 పరుగులు స్కోర్ చేయగా, న్యూజిలాండ్ టాప్ స్కోరర్ మిచెల్ శాంట్నర్ 47 పరుగులు స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్‌కి ఒక అన్వాంటెడ్ రికార్డ్ అయితే వచ్చింది. టీ20లో ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన ప్లేయర్‌లో సెకండ్ ప్లేస్‌లోకి వెళ్ళాడు. ఫస్ట్‌లో రిషాద్ హుస్సేన్ బంగ్లాదేశ్ ప్లేయర్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 23 ఎకానమీతో బౌలింగ్ చేయగా, ఈ మ్యాచ్‌లో జాక్ ఫోక్స్ 22 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 6 ఫర్ 2గా టీం ఉన్నప్పుడు టీమిండియా మొమెంటం మార్చిన ఇషాన్ కిషన్‌కి ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇంకా టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్ గురించి కూడా చూద్దాం. గుజరాత్ జైంట్స్‌కి, యూపీ వారియర్స్‌కి మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కి ముందు గుజరాత్ జైంట్స్ హ్యాట్రిక్ లాసెస్‌తో ఈ మ్యాచ్‌లోకి రాగా, యూపీ వారియర్స్ వరుసగా 2 సార్లు ముంబైపై గెలిచి ఈ మ్యాచ్‌లోకి వచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ జైంట్స్ కలిసికట్టుగా ఆడి యూపీ వారియర్స్‌పై విన్ నమోదు చేసుకున్నారనే చెప్పొచ్చు. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న యూపీకి ఒక డీసెంట్ స్టార్ట్ వచ్చిందనే చెప్పొచ్చు. జీజీ ఓపెనర్స్ కొన్ని బౌండరీస్ కొట్టినప్పటికీ దాన్ని పెద్ద పార్ట్నర్‌షిప్‌గా కన్వర్ట్ చేయలేకపోయారు. క్రాంతి గౌడ్, డేనీ వైట్‌హాజ్‌ని వికెట్ తీసింది. క్రీజ్‌లోకి వచ్చిన అనుష్క శర్మ కూడా స్టార్ట్ వచ్చింది కానీ దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌లోకి కన్వర్ట్ చేయలేకపోయింది. పవర్ ప్లేలోనే వికెట్ ఇచ్చి సమర్పించుకుంది. పవర్ ప్లే తర్వాత క్రీజ్‌లో ఉన్న బ్యాటర్స్‌కి రన్స్ రావడమే కష్టమైపోయింది ఈ మ్యాచ్‌లో.
10వ ఓవర్లో వికెట్స్ పడ్డాక వరుస క్రమంలో వికెట్స్ పడిపోయాయి. చివరిలో సోఫీ డివైన్కి కొంత లక్ కలిసి వచ్చినప్పటికీ తన శైలి గేమ్ అయితే ఆడలేదు. చివరి ఓవర్లో 2 సిక్స్లు కొట్టి టీమ్ స్కోర్ని 153కి తీసుకెళ్లగా తను 50 స్కోర్ చేసుకుంది. 153 రన్స్ చేస్ చేయడానికి వచ్చిన యూపీ ఉమెన్కి వాళ్ళ ఓపెనర్ కిరణ్ నవగిరే మళ్ళా ఫెయిల్ అవ్వడంతో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. నెంబర్ 3లో వచ్చిన ఫీబీ లిచ్ఫీల్డ్ వాళ్ళ కెప్టెన్ మెగ్లానింగ్తో కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా స్కోర్ కొట్టడం మొదలు పెడుతున్నారు అన్న టైంలో మెగ్లానిన్కి లక్ అసలు కలిసి రాలేదు. క్యాష్వి గౌతమ్ వేసిన బౌలింగ్లో 5th ఓవర్లో టై ప్యాడ్కి బాల్ తగిలి దొల్లుకుంటూ వికెట్కి తగిలేసింది. మెగ్లానిన్ వికెట్ తర్వాత గుజరాత్కి మళ్ళీ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ యూపీ ఉమెన్ అసలు గేమ్లోకి అయితే రానివ్వలేదు. కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ స్ట్రైక్ రొటేషన్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో మరోవైపు సెట్ అయి ఉన్న ఫీబీ లిచ్ఫీల్డ్ పై ప్రెజర్ పడడం వల్ల షార్ట్ బాల్ కి ఒక షాట్ ఆడుతూ అవుట్ అయిపోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ కూడా సింగిల్ డిజిట్ కి అవుట్ అయి వెనుదిరిగారు. కానీ ఒక ఎండ్ లో సౌత్ ఆఫ్రికన్ స్పిన్ ఆల్రౌండర్ చోలీ ట్రయాన్ మాత్రం క్రీజ్ లో సెట్ అయ్యి ఇన్నింగ్స్ ని డీప్ గా తీసుకెళ్దాం అనుకున్న తనకి ఎవరు కూడా ఇంకో ఇన్నింగ్స్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. దాంతో కేవలం 108 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది యూపీ ఉమెన్. హ్యాట్రిక్ లాసెస్ లో ఉన్న గుజరాత్ కి బ్రేక్ పడింది. మళ్ళీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చారనే చెప్పొచ్చు. మరోవైపు యూపీ వారియర్స్ ఈ లాస్ తర్వాత ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం కొంచెం కష్టంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ ఉమెన్ 45 పరుగుల తేడాతో గెలవడం వల్ల వాళ్ళ రన్ రేట్ మెరుగుపడింది అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో గుజరాత్ కి టాప్ స్కోరర్ సోఫీ డివైన్ 50 పరుగులు స్కోర్ చేయగా యూపీ వారియర్స్ కి ఫీబీ లిచ్ఫీల్డ్ 32 పరుగులు స్కోర్ చేసింది. ఇంకా ఈ మ్యాచ్ లో ఒక అద్భుతమైన స్పెల్ వేసిన రాజేశ్వరి గైక్వాడ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. 4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 16 రన్స్ ఇచ్చి 3 వికెట్ అయితే తీసింది. WPL లో ఆడిన 6 మ్యాచ్ల్లో 243 పరుగులు రన్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ ని మళ్ళా ఫీబీ లిచ్ఫీల్డ్ తీసుకుంది. అయితే 6 మ్యాచ్లలో 11 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ని సోఫీ డివైన్ అయితే తీసుకుంది. ఇంతే గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.